నమస్తే సార్. మీ పేరు సార్? నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకటేష్, ఎండి జనరల్. సార్, ఇప్పుడు ఒబేసిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది కదా, దానికి గల కారణాలు ఏంటి సార్? ఈ రోజుల్లో అయితే హై క్యాలరీ ఫుడ్స్ అండి. ఓ రైస్ లేదా రోటీ లేదా మైదా పిండి సంబంధించిన ఫుడ్స్ లైక్ పరోటా లేదంటే బ్రెడ్, వైట్ బ్రెడ్ అండి ముఖ్యంగా, పిజ్జాలు, బర్గర్లు, ఇవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇంకా హై షుగర్ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్ అంటే హై షుగర్ ఫుడ్స్ వస్తాయి. కూల్ డ్రింక్స్, అలాగే చాక్లెట్స్, స్వీట్స్, బేకరీ ఫుడ్, ఇవన్నీ కూడా హై క్యాలరీ ఫుడ్స్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం. సో ఇవి మెయిన్ రీజన్స్. ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా జెనెటిక్ అంటాం దాన్ని మనం, జెనెటిక్గా కూడా జన్యుపరంగా కొంత ఒబెసిటీ వస్తుంది, కానీ అది చాలా లీస్ట్ ఉంటుంది పర్సంటేజ్ అనేది, ఆల్మోస్ట్ లెస్ దెన్ 1% ఉంటుంది. మెయిన్ ఇదేనండి, డైట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సార్, ఇప్పుడు ఒబేసిటీ పెరిగిపోతుంది అనుకుంటున్నాం కదా, వాటి లక్షణాలు ఎలా తెలుస్తుంటాయి మనకి? లక్షణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెయిట్ గెయిన్ అండి. సో అది మనకు తెలిసిపోతూ ఉంటుంది. మనము వెయిట్ గెయిన్ పుట్ ఆన్ అయిపోయి వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. సో మనము అప్పుడప్పుడు మనకి ఒక కాన్షియస్నెస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన డైలీ మన అద్దంలో మనం చూసుకుంటున్నాం, మనం ఎలా ఉన్నాం, మన వెయిట్ పెరుగుతుందా, మన షర్ట్ లూజ్ అవుతుందా, షర్ట్ టైట్ అవుతుందా, ప్యాంట్ టైట్ అవుతుందా. సో ఇది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మన వేస్ట్, ముఖ్యంగా ఫస్ట్ వేస్ట్ అండి, పొట్ట దగ్గర ఏదైతే ఉందో, ఇది మన 30 అయితే 30 అది పెరుగుతుంది, సో టైట్ అయిపోతూ ఉంది. సో అక్కడ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో అది అబ్జర్వ్ చేయగలిగినప్పుడు ఓకే, మనం వెయిట్ పెరుగుతున్నామని మనం గుర్తిస్తే, సో మనం వెంటనే దానికి తగు చర్యలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం వెంటనే దాన్ని నోటీస్ చేసి ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంది. వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జాగ్రత్తలు సేమ్ అండి, రీజన్స్ ఏమైతే ఉన్నాయో అవే మనం అవాయిడ్ చేయాలి. మనం ఈరోజు చూస్తే సిటీస్లో చాలా అంటే చాలా ఎక్కువగా హై క్యాలరీ ఫుడ్స్ బాగా హెవీగా తినేస్తున్నారండి. అంటే అసలు ఒక లిమిట్ లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, థ్యాంక్స్ టు ద డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ మంచి విషయమే, మనకు అన్ని అందుబాటులోకి వచ్చేసాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా. అలాగే ఫుడ్స్ కూడా ఇప్పుడు మనం చూస్తే రెస్టారెంట్స్, మల్టిపుల్ చైన్స్ ఆఫ్ రెస్టారెంట్స్ కానీ లేదా క్యూజిన్స్ కానీ చాలా ఎక్కువైపోయింది. సో ఫుడ్ టేస్ట్కి ఎంత ఎక్కువ అలవాటు పడిపోయారో ఆ కాన్షియస్నెస్ అనేది పోతుంది. సో మనం ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతామండి, బిర్యానీ తింటే కూల్ డ్రింక్ తాగాలి అనే ఒక కోరిక మనిషికి చాలా బలంగా ఉంది ఈ రోజుల్లో. సో బిర్యానీనే చాలా ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ రైస్ తినేస్తాం, ఇష్టంగా తినేస్తాం. నార్మల్ రైస్ తినేదానికి మీరు గమనిస్తే పిల్లలు నార్మల్ రైస్ కొంత తింటే బిర్యానీ చాలా ఎక్కువ తింటాడు, దాంతోపాటు మళ్ళీ కూల్ డ్రింక్ కూడా తాగేస్తాడు. సో చూడండి, అక్కడ చాలా క్యాలరీస్ వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ కొంచెం కాన్షియస్ అవ్వగలిగితే మనం, సో ఆటోమేటిక్గా మనకి ఆ క్యాలరీస్ ఇంటేక్ అనేది, అరే మనం బిర్యానీ తినేసాం, కూల్ డ్రింక్ ఇంకా ఎక్కువ క్యాలరీస్ కదా, లిమిట్ చేసుకొని వాటర్ తాగుదాం. సో అక్కడ ఇలా ఆ విధంగా ప్రివెంట్ చేసుకునేలాగా ఉండాలి. అది నువ్వు వెయిట్ ఆల్రెడీ నువ్వు కొంచెం పుట్ ఆన్ అవుతున్నావు, మనం అప్పుడు నోటీస్ చేసి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి, లేదా జిమ్ హిట్ చేయడమో లేదా రన్నింగ్. సో ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ప్లాన్ చేయాలి. ఎనీ స్పోర్ట్ అండి, యాక్చువల్గా స్పోర్ట్స్ మైండ్కి, మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి చాలా మంచిది ఈ రోజుల్లో. పిల్లలు ఫస్ట్, ఎందుకంటే పిల్లల నుంచే రావాలండి ఆ మైండ్ సెట్. మన జనరేషన్ ఒక 30s, ఇప్పుడు 30s 20sలో ఉన్న వాళ్ళు సమ్వాట్ బెటర్. ఇప్పుడు 15, 12 ఈ జనరేషన్ వాళ్ళు చాలా ఎక్కువ ఒబేసిటీలోకి వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటంటే స్టాగ్నెంట్ లైఫ్, అలాగే కూర్చుంటున్నారు, ట్యాబ్స్ చూస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, మళ్ళీ అదే త్రూ అవుట్ వీక్, త్రూ అవుట్ ఇయర్ కంటిన్యూ అయిపోతుంది. ఒక స్పోర్ట్కి వెళ్ళాలి. చిన్న ఏజ్లో వాళ్ళ ఎక్సర్సైజ్లు, జిమ్లు చేయాల్సిన అవసరం లేదండి. మెంటల్ హెల్త్ బాగుండాలన్నా, ఫిజికల్ హెల్త్ బాగుండాలన్నా ఫస్ట్ చిన్నప్పటి నుంచి వీళ్ళకి స్పోర్ట్స్ అలవాటు అవ్వాలి. ఆ మైండ్ సెట్ గ్రాడ్యువల్గా వెళ్ళే కొద్దీ ఏజ్ పెరిగిన తర్వాత స్పోర్ట్స్ ఆడడం పాసిబుల్ కాదు కాబట్టి అందరికీ, అది వాళ్ళ జిమ్కి వెళ్ళడమో లేదంటే రన్నింగ్కి వెళ్ళడమో, ఆ విధంగా ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం అవసరం అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇప్పుడు ఒబేసిటీ పెరిగిపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి సార్? ఒబేసిటీ పెరగడం వల్ల ఈరోజు చూస్తే ఫస్ట్ డేంజరస్ అండి, నేనైతే డయాబెటీస్ చాలా పెద్ద డేంజరస్ డిసీజ్ అని చెప్తాను. మోర్ డేంజరస్ దెన్ క్యాన్సర్ అండి, లిటరల్లీ. ఎందుకంటే త్రూ అవుట్ వరల్డ్ మనకి చాలా కాస్ట్లీయెస్ట్ డిసీజ్ డయాబెటీస్. ఎందుకంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత మంత్లీ చెకప్ కావాలి,
షుగర్స్ కంట్రోల్ లేకపోతే వీళ్ళకి హార్ట్ కంప్లైంట్స్ చాలా త్వరగా వస్తాయి, కిడ్నీ కంప్లైంట్స్ చాలా త్వరగా వస్తాయి, పెరాలసిస్ పక్షవాతాలు చాలా త్వరగా వస్తాయి, కంటి నరాలు చెడిపోతాయి, కాళ్ళలో స్పర్శ లేకుండా అయిపోతుంది, మొదట్లో చురుకులు మంటలుగా తయారయ్యి స్పర్శ లేకుండా అయిపోయి వాటి వల్ల కాళ్ళు పుండ్లు పడిపోయి కాళ్ళు తీసేయడం ఇలాంటి స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో అందుకని నేను షుగర్ మోస్ట్ డేంజరస్ డిసీజ్ అని చెప్తాను. సెకండ్ డెఫినెట్లీ బీపీ అండి, హైపర్ టెన్షన్. సో హై బీపీ కూడా సెకండ్ మోస్ట్ డేంజరస్ డిసీజ్. ఈ రెండు ఎప్పుడైతే వస్తాయో మిగిలిన ఈ కిడ్నీ జబ్బులు, హార్ట్ కంప్లైంట్స్, అలాగే హై కొలెస్ట్రాల్, పక్షవాతాలు ఇవన్నీ వీటి వెనకాల ఫాలో అయిపోతాయి. సో వీటి రెండింటిని ఎవరైతే అవాయిడ్ చేయగలుగుతారో, థైరాయిడ్ డిజార్డర్స్ కూడా, ఇంకా ఉమెన్లో చూస్తే అసలు ఫర్టిలిటీ ఇష్యూస్ అసలు అంటే జనాలు ఎంతవరకు నోటీస్ చేస్తున్నారో తెలియదు. అంటే మేము డాక్టర్స్గా మేము ఎంత నోటీస్ చేస్తున్నామో మాకు తెలుసు. ఫర్టిలిటీ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఇష్యూస్ ఈరోజు నార్మల్గా ప్రెగ్నెంట్ అయ్యే లేడీస్ నాకు తెలిసి 50% కూడా లేరండి, లెస్ దెన్ 50%. ఇంతకుముందు మన పిల్లల్ని కనేస్తారు, ఇద్దరిని కనేస్తారు, ముగ్గురు కనేస్తారు, అది చాలా ఈజీగా ఉండేది. ఎందుకు అంటే ఆడవాళ్ళు ఎక్కువ ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ తక్కువగా ఉండి ఇంటికాడ పని, బయటికి వెళ్ళే పని ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషను అలాగే జాబ్ పరంగా వెళ్తూ ఫిట్నెస్ చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు నాకు తెలిసి లేడీస్లో అయితే నాకు తెలిసి లెస్ దెన్ 10% అండి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళు. అది కూడా నేను సిటీస్లో చెప్తున్నాను. టౌన్స్లో అయితే 1% కంటే తక్కువే టౌన్స్లో, ఇలాంటి టౌన్స్లో. సో వీళ్ళకి ఏంటంటే హార్మోన్ రిలేటెడ్ డిజార్డర్స్, థైరాయిడ్ రిలేటెడ్ డిజార్డర్స్, అలాగే ఒబేసిటీ వాళ్ళకి చాలా త్వరగా వచ్చేస్తుంది వాళ్ళకున్న హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల. సో ఈస్ట్రోజన్ ఒకటి వన్ ఆఫ్ ది మెయిన్ హార్మోన్. ఈ వీళ్ళ ఒబేసిటీ వల్ల అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో అలా వాటిని నివారించే మార్గాలు చెప్పండి సార్. నివారించే మార్గాలు ఆల్రెడీ మనం అనుకున్నామండి. సేమ్ డైట్, రైస్. మనకి ఇప్పుడు మన ఆంధ్ర లాంటి ఏరియాలో తెలుగు స్టేట్స్ అండి, తెలుగు స్టేట్స్లో ఫస్ట్ అందరూ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఇడ్లీలు, దోశలు అండి. మధ్యాహ్నం అన్నం ఎలాగో తింటాం. పల్లెటూరు నైట్ రైస్ తినేస్తారు, ఓకే, వెల్ అండ్ గుడ్. వాళ్ళు ఏదో పని చేస్తారు, వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళు రైస్ మన మీద 3 times 2 times ఎక్కువ తింటారు. వాళ్ళకి బీపీ షుగర్లు రావు, ఎందుకంటే ఆ యాక్టివిటీ ఆ లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మనము రైస్ మధ్యాహ్నం తినేసి పొద్దున సాయంత్రం ఇడ్లీలు, దోశలు తిని మనం చాలా సంతోషపడిపోతూ ఉంటాం. నేను అన్నం తినట్లేదు. రవ్వ రైసే, మళ్ళీ బియ్యంలో వేసేది కూడా రైసే. సో ఎటు తిరిగి 3 పూట్ల రైస్ తింటున్నాం. సో ఫస్ట్ రైస్ని కట్ డౌన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. రెండోది ఫ్రూట్స్ తిన్నాం. ఫ్రూట్స్ ఎవ్వరు అస్సలు తినట్లేదండి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినట్లా. మొత్తం నాన్ వెజ్ మీద పడిపోయారు సొసైటీ అంతా. కోవిడ్ తర్వాత చాలా ఎక్కువైపోయింది. సో ఫస్ట్ ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అది చాలా మనకి వాటిలో కొలెస్ట్రాల్ రెగ్యులేట్ చేసేది, షుగర్ని రెగ్యులేట్ చేసేది, బీపీని రెగ్యులేట్ చేసేది, మంచి విటమిన్స్, న్యూట్రియంట్స్ వెజిటబుల్స్లో, ఫ్రూట్స్లో ఉంటాయి. అదొక ఇంపార్టెంట్ థింగ్. రైస్ని కట్ డౌన్ చేసుకొని ఎక్కువ మనం ప్రోటీన్ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ప్రోటీన్ వెజ్లో అయినా సరే, నాన్ వెజ్లో అయినా సరే. వెజ్లో అంటే పల్సెస్, మనకి ఈ పప్పులు, అలాగే పప్పులు అంటే అన్ని రకాల పప్పులు అండి, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇవన్నీ. అలాగే మనకి పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఆకుకూరల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే డ్రై ఫ్రూట్స్ మంచి ప్రోటీన్ ఉంటుంది. సో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ఒబేసిటీకి ఆయిల్స్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకి సొసైటీ అంతా ఎక్కువ పామ్ ఆయిల్, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, ఇవేవి కూడా అస్సలు మంచివి కాదు. సో ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్న ఆయిల్స్ మన ట్రెడిషనల్ గీ అండి, నెయ్యి చాలా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె చాలా చాలా మంచిది. మన కూరల్లోకి నెయ్యి, కొబ్బరి నూనె చాలా మంచివి. ఆలివ్ ఆయిల్ అయితే ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ అడ్వాంటేజ్. అందరు అది అఫోర్డ్ చేయలేరు కాబట్టి, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఆటోమేటిక్గా కొనేసుకొని వాడేస్తున్నారు. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో కొబ్బరి నూనె, నెయ్యి చాలా మంచివి. మిగిలిన నూనెలు తీసేస్తే చాలా బెటర్. సో ఈ షుగర్స్ని కట్ డౌన్ చేసుకోవడం కూడా మనకి ఒబేసిటీ. మెయిన్ చాక్లెట్స్ అండి, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, క్రేవింగ్స్, వీటిని తగ్గించుకోగలిగితే. ఫుడ్ తిని చాక్లెట్స్ తింటారు, ఫుడ్ తిని కూల్ డ్రింక్స్ తాగుతారు. సో ఆల్రెడీ తిన్న ఫుడ్డే క్యాలరీస్ ఉంటే మళ్ళీ ఇవి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయిపోయి వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. సో ఆ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవి ఆ స్నాక్స్, మంచింగ్ అంటాం కదా, స్నాక్స్, మంచింగ్ తగ్గించుకోవడం కూడా చాలా అవసరం. సార్ ఇప్పుడు ఒబేసిటీ పెరిగిపోవటం వల్ల జ్ఞాపక శక్తి మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయా? జ్ఞాపక శక్తి
అది అలా చెప్పలేమండి. ఒబెసిటీ వచ్చి ఇప్పుడు యాక్చువల్గా మన బ్రెయిన్ అంతా కూడా కొలెస్ట్రాల్తో ఫామ్ అవుతుంది, సరేనా? సో బ్రెయిన్ మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈ కొలెస్ట్రాల్తోనే తయారైంది. సో మనము ఎప్పుడు మన బ్రెయిన్ ఫామ్ అవుతుంది, చిన్నప్పుడు మనం పాలు తాగుతున్నప్పుడు మన బ్రెయిన్ తయారవుతూ ఉంటుంది. సో ఎక్కువ ఉండేది కొలెస్ట్రాల్ కంటెంటే. సో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బ్రెయిన్ మీద ఇది వస్తుందా అంటే స్టడీస్ ఉన్నాయి, కానీ మెమరీ పరంగా బ్రెయిన్ పరంగా అవి పెద్ద ఇంపాక్ట్ ఇప్పుడున్న స్టడీస్లో అయితే ఎక్కువ శాతం లేవండి. కానీ మెయిన్ ఇంపాక్ట్ అంతా కూడా షుగరు బీపీలు వచ్చి వాటి ద్వారా మళ్ళీ మీరు చెప్పిన ఈ డౌట్ ఏదైతే అడిగారో ఒబేసిటీ వల్ల బ్రెయిన్ మీద ఇంపాక్ట్ ఉందా, మెమరీ మీద ఇంపాక్ట్ ఉందా? ఎస్, షుగరు బీపీలు వస్తే అప్పుడు ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏ పార్ట్ మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది? ఒబేసిటీనా? ఒబేసిటీ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్ అండి. మెటబాలిజం అంటే మన బాడీలో మనం తిన్న ఫుడ్స్లో నుంచి కార్బోహైడ్రేట్స్ లేదా ఫ్యాట్స్ లేదా ప్రోటీన్స్ అవి బాడీలోకి వెళ్ళి అవి డిఫరెంట్ ఏరియాస్కి స్ప్రెడ్ అవుతాయి, సరేనా? మజిల్కి వెళ్తాయి ఎక్కువ. మనము ఇప్పుడు ఎక్కువ క్యాలరీ తింటే ఏంటి, ఆ షుగర్ అండి, ఆ షుగర్ ఏదైతే ఉందో అది మనం వాడుకుంటున్నాం, మజిల్ వాడుకుంది అనుకోండి. సో ఆ ఎక్స్ట్రా షుగర్ అనేది క్యాలరీస్ అనేవి బర్న్ అయిపోతూ ఉంటాయి. ఏదైతే తిన్నామో, ఎంత క్యాలరీస్ అయితే తిన్నామో ఆ క్యాలరీ మనం యూటిలైజ్ చేస్తే అది బర్న్ అయిపోతుంది. అది మనం క్యాలరీస్ తినలేదు, అది ఫ్యాట్ కిందకి మారుతుంది. అదే ఒబేసిటీ. ఫ్యాట్ కింద మారడమే కాదు, ఆ ఎక్స్ట్రా షుగర్స్ అలాగా బాడీలో ఉండడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ రిపీటెడ్గా పెరిగిపోతూ ఉంటాయి. ఇన్సులిన్ రిపీటెడ్గా రిలీజ్ అవ్వడం వల్ల మజిల్ దగ్గర ఇన్సులిన్కి రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో ఇలా అదంతా ఒక చైన్ ఆఫ్ ప్రాసెస్, అది మెటబాలిక్ డిజార్డర్ అంటారు దాన్ని. సో అన్నిటికీ రీజన్ క్యాలరీస్ తగ్గించుకోవడమే. క్యాలరీస్, షుగర్ కంటెంట్, అది చక్కెర అయినా రైస్ అయినా. ఎంతసేపు మనకున్న పెద్ద అపోహ జనాల్లో ఏంటంటే నేను రైసే తింటాను, ఇడ్లీలు తింటాను, నేను చక్కెర తిన్ను నాకు షుగర్ వచ్చేసింది అంటారు. అలా కాదు, రైసే మనకి షుగర్ కారణం. చక్కెర తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు షుగర్ రాకుండా. సో ఫస్ట్ ఆ రైస్ కంటెంట్ తగ్గించుకోగలిగితే ఒబేసిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒబేసిటీ హెవీగా పెరిగిపోతూ చనిపోయే ప్రమాదం ఏమైనా ఉంటుందా సార్? సేమ్ మళ్ళీ దీనికి లింక్ రెండు విధాలా ఉంటుందండి. మీరు చెప్పినట్టు ఒకవేళ ఓవర్గా పేషెంట్ ఫ్యాట్ అయిపోతూ ఉంటే చెస్ట్ వాల్ కొంచెం కంప్రెస్ అవ్వడం, దానివల్ల ఏదన్నా ఆల్రెడీ ముందున్న జబ్బుల వల్ల హార్ట్ అటాక్ లాగో అలాగే ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఫ్యాట్ ఎలాగో పెరుగుతుంది కాబట్టి దానివల్ల కొలెస్ట్రాల్ ఫామ్ అవడం అదొక ఛాన్స్ ఉంటుంది. కానీ మనకున్న సొసైటీలో ఎక్కువ పర్సంటేజ్ మాత్రం ఒబేసిటీ వల్ల షుగరు బీపీ వచ్చి హార్ట్ కంప్లైంట్స్ వచ్చేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం శస్త్రచికిత్స చేసుకోవటం వల్ల ఒబేసిటీ తగ్గించే అవకాశాలు ఉంటాయి. శస్త్రచికిత్సలు అనేవి ఇంకా మనకి తెలుసండి. లైపోసెక్షన్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేయించుకున్నారు, మంచు విష్ణు గారు చేయించుకున్నారు. అది స్కిన్ కింద ఒక డిఫరెంట్ ఏరియాస్లో నుంచి ఫ్యాట్ బర్న్ చేసి తీసేస్తారు. సో అది ఒక మెథడ్ అండి. అది మనకి ప్రాక్టికల్గా ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్, అంటే జనాలకైతే పాసిబుల్ కాదండి ప్రాక్టికల్గా. మామూలుగా ఆపరేషన్ చేయటం వల్ల కూడా తగ్గించవచ్చు అని ఎవరైతే తగ్గించుకోవాలనుకుంటారో ఆపరేషన్ల ద్వారా తగ్గించుకోవాలనుకుంటే, ఇప్పుడు మనకి పేగుని ఒక సైజు, పేగు అంటే పేగు కాదు స్టమక్ అంటాము, స్టమక్ని ఒక సైడ్ నుంచి కట్ చేసి దాని సైజుని లిమిట్ చేస్తాం. సో ఆ లిమిట్ చేసినప్పుడు మన ఫుడ్ తినే కెపాసిటీ తగ్గిపోతుంది. సో మనము ఒకవేళ ఒక 300 grams రైస్ తినాలని మనకు రోజు ఆ అలవాటు ఉందనుకోండి, అది కట్ డౌన్ అయిపోయి 150 grams అలాగా కొంతమంది చేయించుకుంటారండి. అలా చేయించుకోవచ్చు, అదొకటి. లేదంటే నేను ఆల్రెడీ చెప్పాను, లైపోసెక్షన్ కొంచెం అఫోర్డబుల్ ఉంటే లైపోసెక్షన్ లాగా చేయించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.